ఐటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు అయితే పసుపు హార్వెస్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఒక కుండీ అయితే హార్వెస్ట్ చేసాము. ఇంత పసుపు వచ్చింది. ఇంకో కుండీ కూడా హార్వెస్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు ఎంత పసుపు వస్తుందో చూద్దాము. మొత్తం వేర్లు అయితే ఉన్నాయి. మెల్ల మనము హార్వెస్ట్ చేసే 10 days ముందు నుండి వాటర్ అనేది ఇవ్వకూడదు, లేకపోతే పసుపు కొమ్ములు కుళ్ళిపోతాయి అన్నమాట, వాటర్ ఎక్కువ అయినా కూడా. సో మనం వాటర్ అస్సలు ఇవ్వకుండా 10 days అలా పెట్టేయాలి. అందువల్ల కుండీల్లో ఉన్నది కొంచెం మట్టి గట్టి పడుతుంది. చిన్న బబుల్ వచ్చింది. తీద్దు ఫస్ట్ అన్ని పక్కకు పెడదాం. మట్టి అంతా దింపేసిన తర్వాత మా పాప కూడా హార్వెస్ట్ చేయాలని వచ్చిందా వచ్చిందా ఆ కుండీలో బాగా వచ్చినాయి, ఈ కుండీలో తక్కువ వచ్చినాయి అని చెప్పాలి దాంతో పోల్చుకుంటే. కొంచెం తక్కువే వచ్చినాయి, రాలేదా అసలు? రాలే, కొంచెం వచ్చినాయి, ఎక్కువ రాలే. దానికి బాగా వచ్చినాయి. చాలా తక్కువ వచ్చింది, దానికి చాలా బాగా వచ్చినాయి. ఇంకో దానికి ఇక్కడ ఒకటి, ఇంకా ఇక్కడ ఇక్కడ పడ్డాయి, ఇక్కడ ఒకటి, దీంట్లో దీనికి చాలా ఉన్నాయి. హార్వెస్ట్ టైం అయితే అయింది, బట్ ఎక్కువ రాలేదు. దీనికి అంతా సాయిల్ వల్ల ప్రాబ్లం అయింది. ఈ సాయిల్ ఏదైతే ఉందో కంప్లీట్ వర్మీ కంపోస్ట్ నిండి ఉంది. అయితే మనము ఆల్రెడీ మనకు తెలుసు కదా, లాస్ట్ టైము మనం పాట్మిక్ సాయిల్ అయితే తీసుకొచ్చాం. ఆ పాట్మిక్ సాయిల్ దేనికి యూజ్ అవుతా అంటే, ఆల్రెడీ పొలం ఉంటుంది కదా, దాంట్లో ఆల్రెడీ మట్టి ఉంటుంది, మట్టిలో కలుపుకోవడానికి యూజ్ అవుతాం. మేము డైరెక్ట్ కుండీలో లేచి దీంట్లో పెట్టడం జరిగింది. అయితే దానివల్ల హీట్ ఎక్కువ జనరేట్ అయ్యి మనకు ఎక్కువ క్రాప్ అయితే రాలేదు. అయితే ఈసారి లాస్ట్ టైం ఏం చేసామంటే, మేము అంత దీనికన్నా లాస్ట్ టైము ఒక మామూలు కుండీలో అయితే పెట్టడం జరిగింది. దాంట్లో చాలా చిన్న కుండీలో 1 kg దాకా వచ్చినాయి పసుపు కొమ్మలు. అయితే ఈసారి కొంచెం తక్కువ వచ్చినాయి. ఈ కుండీ కన్నా చిన్నది, చాలా చిన్న కుండీ అయినా వచ్చినాయి. అయితే ఈసారి సాయిల్ ప్రాబ్లం వల్ల రాలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా పెడదాము. ఇవి ఏవైతే వచ్చినాయో ఆల్రెడీ మీకు హార్వెస్ట్ చూపిస్తాము, ఎంత వచ్చింది ఏంటి అనేది. ఇప్పుడు వచ్చింది ఒక 1.5 kg దాకా వచ్చింది. సో ప్రాబ్లం ఏం, నష్టమేం లేదు, కాకపోతే మనకు అనుకున్నంత రాలేదు. ఇంకా కింద అక్కడ పెట్టాము పాత ఇంట్లో, చూడాలి ఎంత వస్తుందో. అది కూడా అది ఏమంతా పెరగలేదు. పెరగలేదా? కింద కూడా పెట్టాము, వంకాయ చెట్లు పక్కన పెట్టాము. అది లేట్ పెట్టినాము, అది కొంచెం లేటు హార్వెస్ట్ చేయాలి. ఇది కరెక్ట్ టైంలో పెట్టాము, జూన్ అలా పెట్టాము. ఇది ఇంకా పచ్చిగానే ఉంది, ఇది ఇంకా మళ్ళీ పాకితే మళ్ళీ వస్తుంది, చెట్లు పెట్టుకోవచ్చు. అయితే ఈ వేర్లు ఏవైతే ఉంటాయో, తల్లి వేర్లు తొడ్డు ఉంటాయి కదా, అవి మళ్ళీ పెట్టుకోవచ్చు. మళ్ళీ పెట్టుకుని మళ్ళీ వస్తాయి చెట్లు. ఇంకేం రాలేదు, చిన్న
చిన్నగా వచ్చింది, ఇది వచ్చింది. ఇంకా గ్రోనే కాలేదు కదా దీనికి. కొన్ని కొన్ని ఎండిపోయాయి కూడా వచ్చి, అర్థం కావట్లేదు. ఈ కుండీలో ఇందాక కుండీలో బాగా అన్ని మంచి పచ్చిగా ఉన్నాయి, ఈ కుండీలో అయ్యో తీసేసామా అనుకుంటే అట్లా లేదు, ఎండిపోయి కూడా ఉన్నాయి, పెద్దగా అయిపోయినాయి. ఇంత చిన్నగా ఉన్నప్పుడే ఎండినట్టు అట్లా అయింది. ఇవి ఇక్కడ దాకా వచ్చి, ఇవి ఇక్కడ దాకా వచ్చి ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి, అప్పుడే కొంచెం ఎండినట్టు అయిపోయినాయి. అయితే ఎప్పుడైనా సరే మనము హార్వెస్టింగ్ చేసి 1 వీక్ ముందు నుంచి అయితే వాటర్ బంద్ చేసేయాలి, వీటికి బంద్ చేసేస్తే అప్పుడు కొంచెం డ్రైగా ఉంటుంది, లేకపోతే మొత్తం పచ్చి పచ్చి ఉండి కూలిపోవడం అట్లా జరుగుతుంది అనమాట. ఇది ఉంటుంది. దీనికి కూడా ఇది కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది, ఆ కుండీలోది అయితే మొత్తం రెడీ అయింది. ఒక సంతోషం ఏంటంటే మొత్తం ఆర్గానిక్, ఇంతనే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అయితే మనము దీనికి డబల్ పెడదాము. ఈ ఇయర్ ప్లానింగ్ అనుకున్నాం కానీ కుండీలు ప్లేస్ అంత నిర్ధారణంగా పెట్టలేదు, కుండీలు లేవు సరిగ్గా, మట్టి లేదు, సో ఎక్కువ ప్లాన్ చేసుకోలేకపోయాము. నెక్స్ట్ ఇయర్ అయితే 1 ఇయర్కి సరిపోయే, ఇంటికి సరిపోయే పసుపు అంతా కూడా మనమే తయారు చేసుకున్నాము. నెక్స్ట్ వెళ్ళిపోయాను కూడా ప్లాన్. ఇది కూడా ఈ మొహానికి పూసుకుంటే భలే మంచిది, చాలా ఆయుర్వేదిక్ అన్ని క్రీమ్ల కన్నా ఇదే మంచిది. ఏదో క్రీమ్స్ దొరుకుతాయి మార్కెట్లో, వాటన్నిటికన్నా ఇది మంచిది. ఇది అరగదీసి పెట్టుకుంటే చాలు. సో 2 కుండీల్లో మనకి ఇంత పసుపు అయితే వచ్చింది, పర్వాలేదు, ఒక 1 kg పైననే ఉంటుంది. మనం ఎంత ఇది ఒక్కొక్క కుండీలో ఇంతకన్నా తక్కువే అనుకోవాలి. బలంగా కూడా పెరిగింది, లావు చూడు ఎంత లావు అయిందో, మంచి లావు కూడా అయింది. ఒక్కొక్కటి చూడండి ఎంత లావుగా ఉందో, పర్వాలేదు, బాగానే వచ్చింది. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా పెద్దగా చేద్దాం, ఇంకా పెద్ద హార్వెస్ట్ చేద్దాం. 2 కుండీల్లో కలిపి ఎంతో వెయిట్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే కిందకి వెళ్ళాక మీకు ఎంత వెయిట్ ఉంటుంది ఏంటి అనేది. ఇవాళ ఆల్రెడీ ఒక నర్సరీ మేళా వీడియో అప్లోడ్ చేశాను, చూడండి ఇంకా ఎవరన్నా చూడకపోతే. నర్సరీ మేళాలో ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది వీడియో అప్లోడ్ చేశాను. నర్సరీ మేళా వెళ్ళొచ్చాము, ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరన్నా చూడనట్టయితే చూడండి. కొత్త మొక్కలు కూడా తెచ్చాను, అవి కూడా పెడతానన్నమాట. సో కిందకి వెళ్ళి ఇవి ఎన్ని కేజెస్ వచ్చాయి, మనం ఎంత పండించాము అనేది చూద్దాం. అయితే కిందకి తెచ్చి మొత్తం వేర్లు అంతా క్లీన్ చేసేసాము. ఈ బుట్ట నిండా వచ్చిందనమాట, మన హార్వెస్ట్ బాస్కెట్ నిండా. ఎన్ని కేజెస్ ఉందో చూపిస్తాను. 1 kg 300 grams 66, 1 kg పైన 360 grams ఉందన్నమాట. సో ఓకే, మనము ఎంత పసుపు కొమ్ము పెట్టామంటే ఇలాంటివి ఒక కుండీలో 2, 3 పెట్టాము. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుందో చూపిస్తాను. సో 16 grams మనం 2 కుండీల్లో కలిపింది కూడా చూద్దాము. ఒక కుండీలో 2 లేక 3 పెట్టాను అనమాట, అంతే. మనకు 50 grams అంత పెడితే మనకు ఒక 700 grams వచ్చిందనమాట. సో మనం ఎన్ని ఎక్కువ కుండీలు పెట్టుకుంటే మనకు అంత ఎక్కువ పసుపు వస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. సో 3 కొమ్ములకి మనకు సగం పసుపు అనుకోండి, 6 కొమ్ములకి ఇంత పసుపు. సో మనకు చాలా లాభమే. అండ్ మనం ఇంకా ఏది పురుగుల మందు ఏది కొట్టింది కాదు, ఆర్గానిక్గా
నెక్స్ట్ వీడియోస్లో దీన్ని ఎలా పసుపుగా మారుస్తున్నాను ఏంటి అనేది కూడా కంప్లీట్గా చూపిస్తాను మీకు. పసుపు అయితే బాగా పండింది. కొమ్ములు కూడా చూడండి ఎంత లావుగా ఉన్నాయో, మంచిగా ఉంది పసుపు అయితే. నెక్స్ట్ ఇలాంటి హార్వెస్ట్లు అయితే ఇంకా రాబోతున్నాయి. మిస్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మీకు ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.